डॉक्टर नारायणा कॉलेज ऑफ होटल मैनेजमेंट के चेयरमैन डॉक्टर एस.एल. नारायणा ने कहा है कि दिलचस्पी रखने वाले ऐसे तलबा जो फीस अदा नहीं कर सकते उन्हें पढ़ाई के साथ साथ कमाई का रास्ता भी दिखाया जाएगा। चेयरमैन डॉक्टर एस.एल. नारायणा ने मंगल को अलवाल टाउन में वाक़ डॉक्टर नारायणा होटल मैनेजमेंट कॉलेज में मुनक़िदा एक मीडिया कॉन्फ्रेंस में ये बात कही। उन्होंने कहा कि डॉक्टर नारायणा कॉलेज ऑफ होटल मैनेजमेंट कॉलेज दिलचस्पी रखने वाले खानदानों और वालिदैन को एक मौका फराहम करता है जो कॉलेज की फीस बर्दाश्त नहीं कर सकते। उन्होंने वाज़ेह किया कि डॉक्टर नारायणा कॉलेज ऑफ होटल मैनेजमेंट ऐसे तलबा को मौक़े फराहम कर रहा है जो अपनी पढ़ाई के साथ साथ कमाई और अदायगी के तस्वुर के साथ कमाने का शौक़ रखते हैं। उन्होंने इंकशाफ किया कि इस तालीम के हुसूल के लिए कोर्स में दाखिले के लिए 4 अक्टूबर आखिरी तारीख मुकर्रर की गई है। इंटरमीडिएट कामयाब तलबा को इस कोर्स में दाखिला दिया जाएगा। उन्होंने दिलचस्पी रखने वाले तलबा को मशवरा दिया है कि वो फौरी तौर पर राब्ता करें क्योंकि पहले आने वाले तलबा को दाखिला दिया जाएगा। डॉक्टर नारायण कॉलेज तो अनुबंधंతో ఈ కోర్స్ హోటల్ మేనేజ్మెంట్ ఎండ్ వైల్ యూ లెర్న్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలని సార్తో భాగస్వామ్యంతో ఇది స్టార్ట్ చేయాలని ఈరోజు మనం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఈరోజు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. ఏంటి ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మనం చాలామంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదవాలంటే కాస్త ఖర్చుతో కూడుకుంది ఫీజు కాబట్టి, మరి స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి, ప్రాక్టికల్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఫీజు ఎక్కువగా ఉంటుంది, అన్ని ప్రాక్టికల్స్ కాబట్టి. మరి ఈ కరోనా టైంలో చాలామంది అంత ఫీజు పెట్టి చదవలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ఈరోజు మనం మన ఇండియాలోనే మన మిత్రుడు క్రాంతి కుమార్తో కలిసి ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం మన ఇన్స్టిట్యూట్ నుంచి మన క్రాంతి కుమార్ మనకు ట్రైనింగ్ అండ్ మరి ఈవెంట్స్ ప్లేస్మెంట్ చేసుకుంటూ ఈవెంట్స్ జాబ్ చేసుకుంటూ చదువుకోవడం ఎలాగా, మరి ఇంట్లో తల్లిదండ్రులు పేరెంట్స్ ఫీజు కట్టలేకపోతూ ఉన్నారు. అందువల్ల మనం ఏం చేస్తామంటే వీకెండ్ డేస్ ఫ్రైడే సాటర్డే సండే వీక్లీ 3 days మంత్లీ 12 days లెక్కన మినిమం వాళ్ళకి ఒక 7,500 నుంచి 10,000 రూపీస్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 7,500 వేసుకున్నా కూడా యాన్యువల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 80,000 నుంచి 90,000 అంటే అప్రాక్స్ ఒక 1 lakh వరకు అర్థం చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఎవరైతే అలాంటి వారు ఉన్నారో ఖచ్చితంగా ఈ కోర్సు చదువుకోవచ్చు. మరి ఈ ఆటోమేటిక్ కోర్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే 100% జాబ్ గ్యారెంటీ ఉంటుంది. మరి ఏ కోర్సుకి లేనంత అవకాశాలు మన ఇండియా కాదు అబ్రాడ్లో కూడా 25 కంట్రీస్ చాలా అవకాశాలు ఉన్నవి. మరి ఈ మధ్యకాలంలో మన ఈ టీవీ ఛానల్ ద్వారా కూడా మన ప్రోగ్రామ్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా స్టూడెంట్స్కి పేరెంట్స్కి అవేర్నెస్ లేక మళ్ళీ ఈ కోర్సు వెనకబడిపోయింది. అందువల్ల మరి మళ్ళీ మీడియా ముందు రావడం జరిగింది. అద్భుతమైన కోర్సు జాబు 3rd year కంప్లీట్ కాకముందుగానే ప్లేస్మెంట్ ఇచ్చే కోర్సు ఏదైనా ఉందంటే అది 3 years హోటల్ డిగ్రీ కోర్సు. ఈరోజు డైరింగ్ నేషన్గా మన ఇండియాలోనే డాక్టర్ నారాయణ హోటల్ మేనేజ్మెంట్ ఎర్న్ బై లెర్న్ చదువుకుంటున్నప్పుడే మనం సంపాదించుకోవడం ఎర్న్ బై లెర్న్ అనే టైటిల్ మీద మనం వెళ్తున్నాము. వీకెండ్ డేస్ వీక్లీ 3 days మంత్లీ 12 days నుంచి 15 days మరి ఈవినింగ్ అవర్స్ ఒక 8 hours చేసుకుంటే మినిమం ఒక 10,000 రూపీస్ సంపాదించుకుంటే 10,000 into 12 ఆ మార్గాన్ని మళ్ళీ మనం అవకాశం కల్పించాలి. మరి గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ కూడా చాలా మరి లేట్ జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలు చదువులేక మరి స్టూడెంట్స్ చదువుకోలేకపోతున్నారు. అది లేక ఫీజు కట్టలేక మరి ఏంటి స్టూడెంట్స్ ఎలా చదివించాలి. పాపం ఎంతోమంది ఈ కోర్స్ ద్వారా ఈరోజు వాళ్ళ లైఫ్ మార్చుకున్నారు. ఆటోమేటిక్ కోర్స్ ద్వారా పాత రోజులు బిఫోర్ మరి కోవిడ్, ఈరోజు కోవిడ్ రావడం వలన చాలామంది ఈ కోర్సు చదవలేని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని ఎలాగైనా సరే మళ్ళీ ముందు పాత రోజుల్లాగా తీసుకెళ్ళాలి. ఇండియా లెవెల్లో ఆ కోర్సు మళ్ళీ మంచి స్థాయికి తీసుకెళ్ళి ఆ చదివిన కోర్సు చదివిన వాళ్ళు కోర్సు చదివిన విద్యార్థులు టాప్ లెవెల్కి వెళ్ళాలని కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందువల్ల మిత్రుడు మరి క్రాంతితో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి అడుగడుగున వాళ్ళకి ఏ రోజు కూడా ప్రాబ్లం లేకుండా అన్నీ మరి పికప్ డ్రాప్ ఏంటి అన్ని రకాలుగా వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు మళ్ళీ సర్వే చేయించాలి, మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని మరి క్రాంతి కూడా మాతో వచ్చి సరే కార్యక్రమం చేద్దాము, మీరు మాకు సహకరించాలి. మరి ఎందుకంటే మీరు పాయనీర్ హోటల్ కాలేజీ ఇంత స్థాయికి రావడం, కాలేజెస్ మంచి కోర్సు ఉంటే ఎదగడానికి మీరే కారణం. మరి నేను చదువుకున్న రోజుల్లో కూడా మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయిన